వెల్కమ్ టు బిగ్ ఫోకస్. పుట్టపర్తిలో అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమకు మే 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో DRDO నేతృత్వంలో ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయబోతున్నారు. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ రాక పుట్టపర్తి చిత్రాన్ని మార్చిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని అనుబంధ విభాగాల పరిశ్రమలు రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి భరత్ భూషణ్ అందిస్తారు. భారత రక్షణ రంగ చరిత్రలో పుట్టపర్తి చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది, ఇక నుంచి డిఫెన్స్ హబ్గా మారబోతోంది. పుట్టపర్తిలో అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమను నెలకొల్పబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్ల వ్యయంతో 3 దశల్లో నిర్మించబోతున్నారు. మొదటి దశలో దాదాపు 15,000 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించబోతోంది. DRDO ఆధ్వర్యంలో, అదేవిధంగా టాటా అడ్వాన్స్ సిస్టమ్, భారత్ ఫోర్జ్, L&T లాంటి ప్రైవేట్ కంపెనీల సహకారంతో, భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇక్కడ DRDO నేతృత్వంలో ప్రధానంగా ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఇప్పటికే 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది రైతుల నుంచి. రైతులు కూడా ఎకరానికి DC ల్యాండ్కు దాదాపు 33 లక్షలు, పట్టా ల్యాండ్కు 38 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒక్కొరికి ఇంటికి ఒక ఉద్యోగం వారి విద్యార్హతను బట్టి ఇస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా రైతులకు అనేక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. పుట్టపర్తి రన్వే పక్కన ఉన్నటువంటి 150 ఎకరాల్లో ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. 200 ఎకరాల్లో దాదాపుగా సైంటిస్టులు, కార్యాలయాలకు, నివాసాలకు సంబంధించి టౌన్షిప్ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలిన భూమిలో మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కావచ్చు, లేదా సపోర్టింగ్ యూనిట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని వినియోగించనుంది. మొత్తంగా 1,00,000 కోట్ల వ్యయంతో ఇక్కడ ప్రాజెక్టు రావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణపల్లి తాండాకు సంబంధించినటువంటి రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం భూములు సేకరించింది, వారికి పరిహారం అందించింది. పరిహారం కూడా సకాలంలో అందుతుండడంతో రైతులు చాలా హర్షాతిరేకాలను వ్యక్తం చేసినటువంటి నేపథ్యాన్ని చూడవచ్చు. అదే సమయంలో రక్షణ రంగంలో ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాకు ఉన్నటువంటి F-35, అదేవిధంగా చైనాకు ఉన్నటువంటి J-20 లాంటి స్టెల్త్ యుద్ధ విమానాల తరహాలోనే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత ప్రభుత్వం ఇక్కడ రక్షణ రంగ అమ్ముల పొదిలోకి స్టెల్త్ యుద్ధ విమానాలు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రధానంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా 2027లో తొలి ప్రోటోటైప్ను విడుదల చేయబోతున్నారు. 2028లో తొలి టెస్టింగ్ ఫ్లైట్ను తీసుకురాబోతున్నారు. అదేవిధంగా 2034 నాటికి సర్టిఫికేషన్, ఇండక్షన్ పూర్తి కావడానికి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పుట్టపర్తిలో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది, జిల్లా కేంద్రంగా ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ ఇక్కడ ప్రధానంగా ప్రాజెక్టు రావడానికి కారణంగా చెప్పవచ్చు. ఎయిర్ స్ట్రిప్ ఇక్కడ పక్కనే ఉండడం, అదేవిధంగా రన్వే ఉండడం, దీంతో పాటుగా బెంగళూరుకు దగ్గరగా ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ రావడానికి ప్రధాన కీలక అంశాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ కల్పన జరగబోతోంది. ఇక్కడ పరిశ్రమకు పెద్ద ఎత్తున ఇంజనీర్ల అవసరం ఉంటుంది, మెషిన్ ఆపరేటర్ల అవసరం ఉంటుంది, ఐటీకి సంబంధించిన నిపుణుల అవసరం ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి నిపుణుల అవసరం ఉంటుంది. ఈ ప్రాంతంలో చిరు వ్యాపారాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మారిపోయే అవకాశం ఉంటుంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఇదే హోప్తో ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలని ప్రధానంగా స్థానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి అయితే 3 దశల్లో పూర్తయిన తర్వాత ఇక్కడ ఆన్సిలరీ యూనిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, డిఫెన్స్ హబ్గా మారడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి, వేలాదిగా ఇక్కడ ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ కోసం ప్రభుత్వం రైతుల నుంచి 650 ఎకరాల భూమిని సేకరించింది. చాలా మంది రైతులకు ఇప్పటికే ప్రభుత్వం పరిహారం చెల్లించింది, మిగిలిన వారికి కూడా చెల్లించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో హామీలు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయిన నేపథ్యంలో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, భూమి కోల్పోయిన కారణంగా శ్మశాన వాటిక లేకుండా పోయిందని, ఆ సమస్యను కూడా తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పుట్టపర్తిలో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రధాన కారణం ఈ పక్కనే ఉన్నటువంటి రన్వే. ఈ రన్వే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ రన్వేను భవిష్యత్తులో 10,000 అడుగుల విస్తీర్ణంతో
వెడల్పు చేయనున్నారు. ఎందుకంటే ఇక్కడ తయారు చేసినటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలను పరీక్షించడానికి అనువుగా ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ లో ట్రాఫిక్ ఉండడం అన్నది స్టెల్త్ యుద్ధ విమానాల పరీక్షకు చాలా కీలకం. లో ట్రాఫిక్ ఉండడం కారణంగా ఇక్కడ పరీక్ష విజయవంతంగా నిర్వహించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడ ఏరోప్లేన్స్ వస్తుంటాయి కాబట్టి, హెలికాప్టర్స్ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ లో ట్రాఫిక్ ఉంటుంది. దేశంలో ఎక్కడ కూడా ఇలా లో ట్రాఫిక్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉండడం చాలా అరుదు. దీంతో పాటు రన్వే పక్కనే వందలాది ఎకరాల భూమి ఉండడం ఇక్కడ కలిసి వచ్చే అంశం. దీంతో పాటుగా బెంగళూరుకు 100-150 కిలోమీటర్ల మధ్యలోనే పుట్టపర్తి ఉంటుంది. కాబట్టి అక్కడ డిఆర్డిఓ సెంటర్కు ఇక్కడ ఉన్నటువంటి పుట్టపర్తిలో ఏర్పాటు చేయబడే ఆ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి పుట్టపర్తిని ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాయలసీమను డిఫెన్స్ కారిడార్గా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాబోతున్నాయన్న అంచనా ఉంది. ఇప్పుడైతే ఈ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు 1,00,000 కోట్లతో. దీనికి అనుబంధంగా పెద్ద ఎత్తున యాన్సిల్లరీ యూనిట్స్ వస్తాయి. అంటే విడిభాగాలను తయారు చేసే కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి ఉంటుంది. ఇది సాధారణ పరిశ్రమ మాత్రమే కాదు, ఇక్కడ పూర్తిగా రీసెర్చ్తో మొదలుకొని మ్యానుఫ్యాక్చరింగ్, విడిభాగాల తయారీ, వాటి అసెంబ్లీ, అదేవిధంగా ఇంటిగ్రేషన్ సపోర్ట్ యూనిట్స్, అదేవిధంగా పెద్ద ఎత్తున యాన్సిల్లరీ యూనిట్స్, ఇలా అన్ని రకాలుగా మొత్తం ప్రక్రియ ఇక్కడే జరగనుంది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి ప్రతి అంశము ఇక్కడే నిమగ్నమే, ఇక్కడే రీసెర్చ్ జరిగి ఇక్కడే తయారు చేసి మొత్తం టెస్టింగ్తో సహా, గ్రౌండ్ టెస్టింగ్తో సహా మొత్తం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. దీంతో పాటుగా భవిష్యత్తులో తయారు చేయబోయే యుద్ధ విమానాలకు సంబంధించి, డ్రోన్లకు సంబంధించి, యుద్ధ రంగంలో వాడే వివిధ రకాల విమానాలకు సంబంధించి కూడా ఇక్కడే రీసెర్చ్ జరగబోతోంది. అందుకు సంబంధించిన డెవలప్మెంట్ జరగబోతోంది. పుట్టపర్తి కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, డిఫెన్స్ కారిడార్ను డెవలప్మెంట్ చేసే ఒక ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకు డిఆర్డిఓ నేతృత్వం వహిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యం అవుతోంది. ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ పెద్ద ఎత్తున డిఫెన్స్ హబ్ను ఏర్పాటు చేసే ఒక ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టారు. ఇక్కడ రైతులు కూడా ప్రభుత్వ అనుమతి మేరకు ప్రభుత్వానికి అవసరమైనటువంటి భూమిని ఇచ్చారు స్వచ్ఛందంగా. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కూడా రైతులకు అవసరమైనటువంటి పరిహారం ఇచ్చింది. ప్రస్తుతం అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నటువంటి నేపథ్యం. పుట్టపర్తిలోనే యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనేక కీలక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉండడం, వందలాది ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో పాటు మరికొన్ని కీలక అంశాలు యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కలిసి వచ్చిందని తెలుస్తోంది. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు రక్షణ రంగంలో చాలా కీలక భూమిక పోషించబోతున్నాయి. రక్షణ రంగంలో వాయుసేనకు సంబంధించి ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు చాలా కీలకంగా భవిష్యత్తు యుద్ధ రంగంలో మారబోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, చైనా నుంచి భారత్కు ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేయాలని అందుకు పుట్టపర్తిని కేంద్రంగా ఎంచుకుంది. ప్రధానంగా ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు చాలా కీలకంగా పనిచేస్తాయి. సాధారణంగా యుద్ధం జరిగే సమయంలో మన దేశం నుంచి ఏదైనా యుద్ధ విమానం పాకిస్తాన్ కానీ లేదంటే ఇంకో దేశం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ ఆ విమానాలకు సంబంధించినటువంటి రాకను గుర్తించి వెంటనే వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ కానీ శత్రు దేశం నుంచి వచ్చే యుద్ధ విమానాలను పసిగట్టి ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు మాత్రం శత్రువుకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థకు చిక్కకుండా శత్రు దేశంలోకి వెళ్ళి అక్కడ లక్ష్యాలను ఛేదించి తిరిగి రాగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలు, ఆ తరం టెక్నాలజీతో ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు తయారవుతున్నాయి. ఇక్కడ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అన్ని రకాలుగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయబోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు చాలా కీలకం కాబోతోంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రభుత్వం ప్రకటనలకు పరిమితమయ్యి, శంకుస్థాపనలకు పరిమితమయ్యి ఆగిపోయేది కాదు. పూర్తి స్థాయిలో 3 దశల్లో పూర్తి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే
రక్షణ వ్యవస్థలో ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పటికే అమెరికా వద్ద, చైనా వద్ద మాత్రమే స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి అత్యంత చాకచక్యంగా, అత్యంత ఖచ్చితంతో, అత్యంత వేగవంతంగా పనిచేయగల సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ విమానాలు అమెరికా వద్ద F-35 స్టెల్త్ యుద్ధ విమానం ఉంది. అదేవిధంగా చైనా వద్ద J-20 స్టెల్త్ యుద్ధ విమానం ఉంది. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో కూడా F-35 చాలా కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం. భారతదేశం తన అమ్ముల పొదిలో, రక్షణ వ్యవస్థ అమ్ముల పొదిలో స్టెల్త్ యుద్ధ విమానాలను పొందుపరచాలనే ఉద్దేశంతో ప్రధానంగా స్టెల్త్ యుద్ధ విమానాలను దేశీయ పరిజ్ఞానంతో, పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేయాలని తలంచింది. ఆ తలంపు మేరకే పుట్టపర్తిలో 1,00,000 కోట్ల వ్యయంతో మొదటి దశలో 15,000 కోట్లు, ఆ తర్వాత మిగిలిన దశలో మిగిలిన పెట్టుబడిని పెట్టి ప్రైవేటు డిఫెన్స్ కంపెనీల సహకారంతో, భాగస్వామ్యంతో ఇక్కడ స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేయబోతున్నారు. ఇది అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఇది చాలా కీలకమని భారత రక్షణ వ్యవస్థకు నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యం. భారత వాయుసేనలో స్టెల్త్ యుద్ధ విమానాలు చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. శత్రువు రాడర్ వ్యవస్థకు చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించి రాగల సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ విమానాలను తయారు చేయబోతున్నట్లు సమాచారం. ఇదే అంశంపై స్థానికులు ఏమంటున్నారు? మా ప్రతినిధి భరత్ భూషణ్ అందిస్తారు. పుట్టపర్తిలో అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు తయారీకి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. భూములు ఇచ్చారు, ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా లేదా, రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతులు సంతోషంగా ఉన్నారా లేదా, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న అంశం పైన, రైతులు ఏమనుకుంటున్నారనే అంశంపై రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా భూములు ఇచ్చారు మీరు, ప్రభుత్వం నుంచి మీకు పరిహారం వచ్చిందా? వచ్చింది, మాకైతే వచ్చింది. కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇచ్చేటివి, అవి కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. పెండింగ్లు అయితే ఏంది లేవు. ఇంకేమైనా మామూలు ఏమన్నా తగాదాలు ఉంటే పెండింగ్లు ఉంటాయి, ఏదైనా సరిగ్గా లేకపోయినా పెండింగ్లు ఉంటాయి. అంత తప్ప పెండింగ్లు అయితే ఏంది లేదు. సక్రమంగా వాళ్ళు మాట్లాడినారు, సక్రమంగా ఇచ్చేసినారు. అది జరిగింది ప్లాన్. ఇప్పుడు ఎకరాకు ఎంత ఇచ్చినారు మీకు పరిహారం? వచ్చేసి డీసీ ల్యాండ్కి వచ్చేసి 32, ఒరిజినల్కి వచ్చేసి 38 డిసైడ్ చేసి ఇచ్చేసినారు. అది పెండింగ్లు అయితే ఏంది లేవు. అది ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పడడం పట్ల అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పెడతారా, వాళ్ళ ఏందని పెడతారనేది మాకైతే తెలియదు. వాళ్ళు ఏమన్నారు, ఏందో అదే ఫ్లైట్ కంపెనీ పెడతాము అది పెట్టినాము వాళ్ళు అనుకున్నారు, కానీ మాకు ఏంది పెడతారనేది మాకైతే తెలియదు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు కూడా మీ కుటుంబంలో ఒకరికి ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. అంటే ఇప్పుడు ఆర్డీఓ మేడం ఏం చెప్పిందంటే, మీరు లిస్ట్ తీసుకుంటా అంటే ఏమని, ఇప్పుడు చదివి ఉంటారు, 10th క్లాసా 7th క్లాసా, లేకపోతే కన్నా ఇంటర్మీడియటా, వేరే యా చదువులు ఉన్నాయి, ఆ చదువుల గురించి మాకు లెటర్ ఇస్తే ఇంటికి ఒక ఉద్యోగం అయితే కంపల్సరీ ఇస్తాం, మీరు చేసుకునే దాన్ని బట్టి అని వాళ్ళు చెప్పినారు. అది కూడా మనం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినారులేమని వాళ్ళకి లిస్ట్ ఇవ్వకుండా మనం చదివినారా లేదని మనం చెప్పుకోకుండా మనంతకని మనం ఉన్నాం అనుకో, వాళ్ళు ఆడ ఇంటికాడ తెచ్చి ఆడ ఇవ్వరు. అది వాళ్ళ చెప్పిండి పరిస్థితి. అంటే మిగిలిన రైతులు కూడా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే అందరికీ సమానంగా పరిహారం అందిందా? ఎవరికైనా తకరారు లాంటివి భూములకు సంబంధించి ఏంది లేదు, ఇంతవరకు తకరారు అనేది కనపడలే. ఇప్పుడు ఇదే ఏమన్నా ఇప్పుడు నీకు సరిపాలేదు, ఏదో శివసాగు ఉంటుంది, నీ అనుభవంలో ఉంటుంది, అది నాకు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇది కదా, అట్లాంటి వెంటనే ఉంటే నిలిచిపోయిన, అంతేగాని అది తకరారు అనేది లేదు, ఊరికే నిలిచిపోయినవి. వాళ్ళు మళ్ళీ కోర్టులో వేస్తారా, లేకపోతే వీళ్ళకి ఇస్తారా, లేకపోతే తీసుకుంటారా అనేది మనకు తెలియదు. అది ఉండే విషయం. అంటే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా ఉంది పుట్టపర్తి. సాయిబాబాను చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు, సమాధిని చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పడడం కారణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు మెరుగుపడతాయి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరుగుతుందని ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇక్కడ స్థానికులుగా భూములు ఇచ్చిన రైతుగా మీరేమనుకుంటున్నారు? మేము ఎట్లా ఇంప్రూవ్ అవుతుందా కాదనే మార్కెట్లు తెలుస్తుంది. వాళ్ళు ఇంప్రూవ్ చేసిన దాన్ని బట్టే కదా మాకు తెలిసేది. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇటుకి మేము ఇట్లా అన్యాయం ఉంది, మేమేదో చేస్తామని వచ్చినావు, నేనేం చెప్తాను, అది కాదు ఇది అంటాను. ఇంక ఇది ఎంతవరకు మనకు తెలుస్తుంది, మిగతాది వాళ్ళు ఏం చేస్తారని తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏది అట్లా ఫ్యాక్టరీ పడితే ఇంప్రూవ్మెంట్ అవుతుందని వాళ్ళు కొన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నా మనం ఏం చేయలేమే, అది కదా మన ఇది. భూములు అయితే మనకు పోతా ఉండే ఎంతవరకు మన తెలిసిండేది. అంటే మీది ఎంత భూమి పోయింది, ఎంత పరిహారం వచ్చింది మీకు, అంటే ప్రభుత్వం న్యాయం చేసింది అనుకుంటున్నారా? మాది వచ్చేసి ఓవరాల్గా 2 ఎకరాల 68 సెంట్లు ఉంది. 2.5 ఎకరాకు వచ్చి ఇచ్చినారు అనమాట, అమౌంట్ ఇచ్చినారు. ఇంకా రిమైనింగ్ 18 సెంట్లు వచ్చేసి ఇంకా మాకు పెండింగ్ ఉంది, అది కూడా వస్తుంది అనమాట. పరిహారం వచ్చేసి మామూలు
డీసీ ల్యాండ్ 32 ల్యాక్స్ అనమాట. అంటే 32 లక్షలు డీసీ ల్యాండ్ ఉంది. ఒరిజినల్ వచ్చేసి 38 ల్యాక్స్ ఫిక్స్ చేశారనమాట. అది. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ పడడం కారణంగా డెవలప్మెంట్ జరుగుతోందన్న ఒక ప్రచారం ఉంది. దాని గురించి గ్రామస్తులుగా మీరేమనుకుంటున్నారు? అంటే డెవలప్మెంట్ అనేది సహజమే. మనకే కాదు, మనం మా భూమి నష్టపోయినామనే భావన మాకైతే ఫుల్గా ఉంది. బట్ నష్టపోయినా కూడా మేము నష్టపోయినా కూడా 100 మందికి ఉపాధి కలుగుతుంది. 100 మంది డెవలప్మెంట్ అవుతారనే భావంతో మేము కూడా ఒప్పుకున్నాం. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురావడం పట్ల అంటే మీరు ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నారు? అంటే ఒక రకంగా అది మంచిదే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది పుట్టపర్తి అయితే కొద్దిగా డెవలప్మెంట్ లేదు, అది లేదని చెప్పేసి అదే బాగుండా డిస్టిక్ అయింది. డిస్టిక్ ఏముంది పుట్టపర్తిలో అని అనుకుంటున్నారు. దానివల్ల ఈ ప్రాజెక్ట్ పడడం వల్ల జీవనోపాధి కలుగుతుంది. అదే కాకుండా కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 డిమాండ్స్ ఉన్నాయి. 5 డిమాండ్లు వచ్చేసి ఇప్పుడు మా ల్యాండ్ పోకుండా కొద్దిగా పోయింది. ల్యాండ్తో పోతో పాటు సమాధి కూడా పోయిందనమాట. అంటే సమాధి మాకు ఒక 2 ఎకరాలు ఉండేది. ఒక 100, 150 సమాధులు ఉండేది. బట్ ఇప్పుడు మా ఊర్లో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ సమాధి కూడా ఇప్పుడు లేదన్నమాట. ఎక్కడ పూడ్చాలో మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ చేయడం అయితే మంచి పనే, కాదనలేదు. ఎవరు ఇదేం కాలే. ఫస్ట్ స్టార్టింగ్ టైంలో ఏమన్నా మాకు ఉండే డిమాండ్స్ సమాధి ఎక్కడ చూపించుంటే బాగుండు. మొన్న రీసెంట్గా మా చిన్నాయన చనిపోయినాడు అనమాట. గోపాల్ నాయక్ అని మా చిన్నాయన చనిపోయినాడు. చనిపోతే అతనికి ఎక్కడ పూడ్చాలో ఏం పూడ్చాలో మాకే అయోమయ స్థితిలో ఉందన్నమాట. బట్ ఏమంటే మా చిన్నాయన వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ ఉంది కాబట్టి బ్యాక్ సైడే కొద్ది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ పూర్తి చేసాము. అదే ల్యాండ్ లేని వాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నాం. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. ఒక సెంటు కూడా లేదు. ఇప్పుడు ఏమన్నా ఇంట్లో కుటుంబంలో ఏమన్నా జరిగితే ఎక్కడ పోయి పూడ్చల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఇల్లు స్టార్టింగ్ తీసుకున్నప్పుడే మాకు ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్చి దాని తర్వాత తీసినా కూడా లక్షణంగా తీసుకున్నాక అందరూ సంతోషంగా ఉండిందరు. అది ఒకటి నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం అయితే డెవలప్మెంట్ చేయడం మంచిదే. ఇప్పుడు కాదు 1992 ఎప్పుడో బాబా ఇది అయినప్పుడు ఏది ఎయిర్పోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎకరా వచ్చేసి 18,000 అనమాట. ఎకరా వచ్చి 18,000 చొప్పున ఇచ్చినా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. అప్పుడు కూడా తక్కువ రేటుకే పోయినారు. అది అప్పుడు కూడా మా ల్యాండే పోయింది. ఇప్పుడు కూడా మా ల్యాండే పోయింది అనమాట. పూర్తిగా నాకు తెలిసి డెవలప్మెంట్ కోసం అని మా ఊరంతా మొత్తం ఇది అయిపోయింది అనమాట. ఒక చిన్న ఊరికి మారుమూల గ్రామం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మా తమ్ముడు అన్నట్టు సూపర్ హాస్పిటల్ దగ్గర పోవాలంటే మాకు 2 కిలోమీటర్. ఇప్పుడు సూపర్ హాస్పిటల్ దగ్గర పోవాలంటే 12 నుంచి 15 కిలోమీటర్. అంటే చుట్టూ రౌండ్ వేసుకొని పోవాలన్నమాట. దానివల్ల ఇది కూడా ఆలోచించాలి కదా మేము కూడా. దానివల్ల మాకు ఉండే డిమాండ్స్కి మాకుండే సమాధి కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు. ఇప్పుడు చిన్నప్పటిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే హ్యాపీ బతుకుంటారు అనమాట. ఉరివే లేని పరిస్థితి ఏమి. వాళ్ళకి ఒక జీవనోపాధి ఒక దారి చూపిస్తే మంచిది నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రాజెక్టు పడడం కారణంగా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ భూములు తీసుకున్నారు, మీరు భూములు కోల్పోయారు. మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ప్రభుత్వానికి ఒకటే నేను చెప్పేది. అంటే ₹1,00,00,000 పోయే భూమిని తక్కువ రేట్లో అంటే 38 లక్షలతో ఇచ్చారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం బడ్జెట్ ఎక్కడ పెడుతుందో మాకైతే తెలియదు. కానీ రైతులకు చాలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మా ఊర్లో చనిపోయినా కానీ ఎక్కడ కానీ శ్మశానానికి కానీ స్థలం లేదు. నేను 15 రోజుల నుంచి ఆర్డీఓ మేడంకి నేను రోజు తిరుగుతూనే ఉన్నా శ్మశానం గురించి. కానీ శ్మశానం చూపించడం లేదు. కానీ భూసేకరణ మాత్రం వాళ్ళకి కావాలంటే, ప్రభుత్వం కావాలంటే వారానికే మాకు తెలియకోకుండా డేట్లు పెట్టి నోటీసులు పెట్టి ఒకేసారి 3 నోటీసులు ఇచ్చేసి వాళ్ళు భూసేకరణ అయితే చేసుకున్నారు. కానీ బ్రాహ్మణపల్లి గురించి ఒకసారి మేము ఆలోచించుకుంటే మాలుమూల గ్రామం అయిపోతుంది. ఇక్కడైతే మాకు సూపర్ హాస్పిటల్ పోవడానికి ఒక 2 కిలోమీటర్ ఎమర్జెన్సీ ఉండేది. ఇప్పుడైతే 15 కిలోమీటర్లు పోవాలి. దానికి ప్రభుత్వానికి మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే పరిహారం ఇచ్చారు. చాలామంది రైతులు కూడా దాని పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా మీకున్నటువంటి సమస్యలు ఏంటి? నా సమస్యలు అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ బ్రాహ్మణపల్లి అనేది చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఏమంటే ఒక డెవలప్మెంట్ ఏరియా అంటే ఉండేది. ఇప్పుడైతే 15 కిలోమీటర్ అంటే వెళ్ళాలంటే ఒక చిన్న చితక వెళ్ళాలన్నా మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం చాలా నష్టంగా మమ్మల్ని ప్రజల్ని ఏడిపిస్తుంది. మీరు చెప్పండి అంటే భూములు ఇచ్చారు కదా, పరిహారం ఎలా అంది? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారం పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? అంటే పరిహారం అనేది ఇప్పుడు మున్సిపాలిటీలో కొంచెం ఎక్కువ ఇస్తారని ఆశించినాము. దానికి ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఇది అయిపోతుంది, ప్రమాదమే అయిపోతుంది. ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ని మీరు ఆపితే బాగుండదు.
ఆల్రెడీ మనకు ఇప్పుడు అంటే టోటల్గా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మన పుట్టపర్తి జిల్లా బాగా డెవలప్మెంట్ కావాలని ఉన్నదానికే మేము తృప్తి పడినాము. సార్ వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళకు కృతజ్ఞత. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ సత్యసాయి జిల్లాకు జరుగుతుందని మనం కూడా ఊహించలేదు. అందులో మా ఎస్టీ వాళ్ళకు భూములు లేవు, కానీ ఉన్నా లేకపోయినా ఏదైనా ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తూ మేము ఈ పరిహారానికే తృప్తి పడినాము. ఇంకా డెవలప్మెంట్ కోసమే మేము చాలా ఆశిస్తున్నాము. జరిగితే మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని. మేము ఎట్లా ఇప్పుడు వ్యవసాయం చేసేదానికి మా పిల్లోళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా లేరు కాబట్టి ఈవెన్ ఫ్యాక్టరీ కానీ ఇట్లా కంపెనీల ద్వారాగా కొన్ని ఉద్యోగాలు ఇస్తే మా పిల్లలు బాగుంటారనేది ఒక ఆశతో ఉన్నాం. మేము పరిహారానికైతే మేము ఒప్పుకున్నాం. ప్రధానంగా మీకు ఉన్నటువంటి సమస్య అంటే మాకు ఇక్కడ ఈ సమాధి అనేది గోరీలు ఈ 280 ఇండ్లు ఉన్న ఎస్టీ కుటుంబాలు, దీంట్లోకి సమాధి అనేది 2 ఎకరాలు పోతా ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మేము కొనైనా ఇస్తామని గవర్నమెంట్ చెప్పినారు. అది చేయాలని కోరుకుంటున్నాం మేము. అది చేయాలనేది మా ప్రధానమైనది. ఎక్కడంటే ఇప్పుడు ఉన్న భూములన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా అది మిగిలిందేది అది ఒకటే కాబట్టి అది ప్రధానమైనది. ఇది రోడ్డు వచ్చేసి మాకు ఇట్లా అట్లా వైఎస్ఆర్ కాలనీ నుండి ఇస్తే మాకు చాలా దూరం అవుతుంది. ఇట్లా మాకు గుట్టతావు నుండి ఇట్లా కంకర్ మిషన్ రోడ్డు సైడ్లో అట్లా ఇస్తే మాకు హైవేలోకి కలిపితే బాగుంటుంది అనేది మా డిమాండ్. ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పట్ల సంతృప్తితో ఉన్నారు? అంటే ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామనింది, అంటే ఎంతవరకు మీరు ఆ హామీతో సంతృప్తిగా ఉన్నారు? అది వాళ్ళు ఈ 15వ తారీఖు పోయిన తర్వాత కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మీ డిమాండ్లు ఏమేమి ఉన్నాయో మేము రాసి గవర్నమెంట్కి తెలుపుతామని కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ మేడం కానీ వాళ్ళు చెప్పినారు. ఈ 15వ తారీఖు ఇది ప్రోగ్రామ్ అయిపోతే ఒక్కతూరి మీటింగ్ కలిపి మీకు ఏమి కావాలా, ఏమి డిమాండ్లు ఉన్నాయి, ఎట్లయితే మీకు సౌకర్యం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేసి మీకు మేము న్యాయం చేస్తామనేది ఒక భరోసా ఇచ్చినారు. ఆ భరోసా ప్రకారం మాకు న్యాయం చేస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే 15వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అది మీరు చెప్పండి. అంటే ప్రధానంగా పరిహారం ఇచ్చింది, హ్యాపీగా ఉన్నారు, భూములు ఇస్తామని చెప్పారు. ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మాకు పోయేదానికి దారి లేదు, మెయిన్ దారి లేదు. హఠాత్తుగా ఒక మనిషి చనిపోయినాడు. చనిపోతే ఎక్కడ పూడ్చల్లా ఏం చేయాలని తాండా మొత్తం ఒక అయోమయం అయిపోయింది. ఎట్లా పూడ్చల్లా, ఏం చేయాలి మనిషిని, ఎక్కడ వేయాలండి, ఎక్కడ లేక ఇంటి వెనకలే పూడ్చినాం. ఇంటి వెనకలే ఏం చేస్తావు, చెప్పలేని పరిస్థితి అయిపోయింది మాది. తాండా అంటే ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు, ఒక కుటుంబం మాదిరిగా ఉన్నాం మేము. 250 ఇండ్లు అంటే పిల్లోళ్ళు మంచి చెడ్డ అంతా బాగున్నాం. ఈరోజు మా తాండా ఏం జరుగుతుంది, ఏమవుతుందో, ఉంటుందో పోతుందో అనేది ఒక సమాజం వచ్చేసింది మాకు. ఎట్లా బతకాలా, ఏం చేయాలా అనేది చెప్పారు. ఏమవుతుందో అసలు మేము పోవాలంటే హాస్పిటల్కి పోవాలంటే పుట్టపర్తి పోయి పుట్టపర్తి నుంచి ఇట్లా రావాలి. మాకు పోయే దారి లేదు. చుట్టూ కంపౌండ్ పెడితే ఏం చేయలేము. అదే 15వ తారీఖు తర్వాత సమాధులు కానీ పోతా ఉన్నాయి సార్. మావి సమాధులు కానీ పోతుంటాయి. 25 సెంట్లు ఉండే, ఏదో కొంచెం ముందులే భూమి అవసరానికి తీసుకునే ముందుకు పనికి వస్తుందిలే అని అనుకున్నాము. అది పోయింది. ఉద్యోగాలు లేకపోతే ఎయిర్పోర్ట్కి భూములు పోయినాయి. ఏమన్నా ఆదాయం మీకు చూపిస్తామని చెప్పినారు. ఏ ఆదాయం లేదు. ఏరే ఊరోళ్ళు వచ్చి ఉన్నారు కానీ మా ఊరోళ్ళు లేరు. దీంట్లో కానీ చదువుకునే పిల్లలు దండిగా ఉన్నారు. వాళ్ళు కానీ జాబో మాకేదన్నా ఆదాయమో ఏదన్నా చూపి అభివృద్ధి అయ్యేటట్లుగా చేయాల సార్ గవర్నమెంటు. అది 25 సెంట్లు అది పోయింది. ఇంకేమీ లేదు. ఊరికనే ఉన్నాం మేము. కొడుకులు కానీ లేరు నాకు. కొడుకులు కానీ లేరు. కూతురు ఒకటే ఉంది. అది ఏదన్నా అయితే రేపు నాడు ఏమన్నా ఉంటే అయిపోతే ఎవరు ఎక్కడ పూడుస్తారు, ఏం చేస్తారు సార్ మాకి? అట్లా పరిస్థితి ఇదే ఉంది సార్ మాది. అట్లా సమాధిలే సార్. అది మొన్న కట్టినాం సార్ మేము. ఆ అల్లుడు బాకీ చేసి కట్టినాడు. 50,000 అయిపోయింది సమాధికి. ఒక 2.5 సంవత్సరమే అవుతుంది. అట్లా వచ్చి ప్రభుత్వం అట్లా వచ్చి చేస్తే మేము ఏం చేసేది సార్? అదే సార్, గోరు సమాధిలకే సార్. రోడ్డు, సమాధులు, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొంచెం జాబు అట్లాంటివి అన్నీ ప్రభుత్వం ఇవ్వాలి సార్ మాకి. కెమెరామెన్ ప్రసాద్తో భరత్, పుట్టపర్తి నుంచి.